Welcome to Sridhar Coaching Center. Today, RRB paper estimation, arithmetic. A man invests a raise of P rupees at the R% per annum simple interest for 5 years and receives interest of 9p by 10. 9p by 10 interest is if he invests 5,000 at R by 2% per annum compound interest for 2 years and find the amount receives అంటున్నారు ఇక్కడ. ఇంకేమైనా అడిగినాం, ఏ మ్యాన్ ఇన్వెస్ట్ పీ రూపీస్ అంటున్నాడు, R% per annum సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 5 years అంటున్నాడు. ఇంట్రెస్ట్ వచ్చేసి 9p by 10 అంటున్నాడు. మన ఫార్ములా ఏమైతుంది, ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR by 100. PTR by 100 కదా. మనకు పి అంటే ఏమవుతుంది, పి అవుతుంది. ఇంట్రెస్ట్ మనకి ఏమవుతుంది ఇక్కడ 9p by 10 ఇంట్రెస్ట్. 9p by 10 ఈజ్ ఈక్వల్ టు పి అంటే మనకి ఏమవుతుంది, పి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్, టైం పీరియడ్ వచ్చేసి 5 years డివైడెడ్ బై 100. ఈ జీరోకి జీరో క్యాన్సిల్ అవుతుంది, పీకి పీ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 5 1 జా 5 2 జా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు మనకు 9 2 జా 18 అంటే 18% per annum అనమాట. మనకి ఏమంటున్నాడు, ఇఫ్ ఈ ఇన్వెస్ట్ 5,000 ఆర్ బై 2%, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 18, ఆర్ బై 2 అంటే మనకి ఏమవుతుంది 9% అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి ఎంత 5,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసింది, 5,000 రూపీస్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మనకు 9% ఎంత, 5,000లో 9 into 50 450. ఫస్ట్ ఇయర్ మనకు 450 అవుతుంది. ఫస్ట్ ఇయర్ 450. సెకండ్ ఇయర్ వచ్చేసి మనకి ఏమవుతుంది 450 అవుతుంది అనమాట. ఇప్పుడు ఇంట్రెస్ట్ కదా, మనకు 450లో 9% ఏమవుతుంది, మనకు 1% వచ్చేసి ఎంత 4.5 అవుతుంది. 4.5 into 9, 9 5 ఎంత 45, 9 4 జా 36 ప్లస్ 4 40 అంటే 40.5 ప్లస్ 40.5 టోటల్ ఎంత మనకు 940.5 అవుతుంది అనమాట. ఇక్కడ మనకు టోటల్ ఇంట్రెస్ట్ మనకి వచ్చి 940.5. మనకు మొత్తం అమౌంట్ ప్రిన్సిపల్ ప్లస్ అమౌంట్ అంటే మనకి వస్తుంది, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కదా. మొత్తం ఏమవుతుంది 5,000 ప్లస్ 940 ప్లస్ 940.5. ఇప్పుడు ఏమవుతుంది మనకు 590.5 5940.5. మనకి ఏ ఆప్షన్ ఉంది, ఆప్షన్ బి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, the ratio of the cost price to selling price of the the ratio of the cost price to selling price and the market price of the selling price, article 5:8 and 11:8 respectively. The market price of the article is 330 rupees. Then find the discount of the article అన్నాడు. సో మనకి ఏమన్నాడు, కాస్ట్ ప్రైస్ టు సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఏమి ఇచ్చినాడు 5:8. నెక్స్ట్ ఏమి ఇచ్చినా మనకు మార్కెట్ ప్రైస్ టు సెల్లింగ్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ టు సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, మార్కెట్ ప్రైస్ టు సెల్లింగ్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ 11 అన్నాడు, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 8 అన్నాడు. మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 8 కాబట్టి మనకి ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 5, మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు 11, సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 8 అన్నాడు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్. మనకి 11 parts వాల్యూ ఎంత, 11 parts వాల్యూ 330. అప్పుడు 1 part వాల్యూ ఎంత, 11 1 జా 1130. మనకి ఏమన్నాడు, డిస్కౌంట్ అన్నాడు. ఇక్కడ 330 ఇది. ఇప్పుడు 8 into 30 ఏమవుతుంది, మనకి 240 అవుతుంది అన్నమాట. 240 మనకి డిస్కౌంట్ ఎంత జరిగిన, మనకు ఫైండ్ ద డిస్కౌంట్ ఆఫ్ ద ఆర్టికల్ అన్నాడు. ఇప్పుడు మనకి డిస్కౌంట్ ఎంత ఇచ్చారు, ఇక్కడ 330 minus 240 ఎంత 90 రూపీస్ ఇచ్చారు అనమాట. 90 ఇంత మనకు 90 అవుతుంది అనమాట. ఇక్కడ రాంగ్ ఉన్నాయి ఆప్షన్స్. మన ఆన్సర్ వచ్చేసి 90 అనమాట. ఆప్షన్స్ రాంగ్ ఉన్నాయి, మన ఆన్సర్ వచ్చేసి 90. నెక్స్ట్ ఏమంటాడు, ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ ఈజ్ 5544 square centimeter if the ratio of the radius of a cylinder to sphere is 2:3 respectively and the height of the cylinder is 10 centimeter, then find the volume of the cylinder అన్నాడు. మనకి ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా స్పియర్ ఫార్ములా ఏమవుతుంది 4πr² అవుతుంది అనమాట. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి 4πr² అవుతుంది అనమాట. 4πr² ఈజ్ ఈక్వల్ టు మనకు 5544 అన్నాడు. మనకు 4 into π అంటే మనకు 22/7. ఆర్ అంటే మనకు తెలియదు కాబట్టి R² రాస్తున్నాం. R² దట్ ఈజ్ ఈక్వల్ టు మనకు 5544. 11తో క్యాన్సిల్ చేద్దాం. 11 2 జా 11 5 జా 11 4 జా
నెక్స్ట్ 8తో 4 2 8 కాబట్టి 8 8 6 48 8 3 24 8 3 24 కాబట్టి ఏమవుతుంది ఇప్పుడు r స్క్వేర్ టు 63 ఇంటూ 7 63 ఇంటూ 7 ఈక్వల్ ఎంత 7 3 21 7 6 42 ప్లస్ 441 r స్క్వేర్ టు 441 అన్నప్పుడు r ఈక్వల్ మనకి ఏమవుతుంది 21 అవుతుంది r ఈక్వల్ మనకు 21 అవుతుంది r ఈక్వల్ టు మనకి 21 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏం చేస్తాం మనం ఇప్పుడు రేడియస్ ఆఫ్ ద సిలిండర్ టు ఇక్కడ మనకి ఇచ్చాడు ఇఫ్ ద రేషియో ఆఫ్ ద రేడియస్ ఆఫ్ ద సిలిండర్ టు స్పియర్ అన్నాడు మనకి స్పియర్ పార్ట్స్ అంటే మనకు 3 పార్ట్స్ వాల్యూ ఏంది మనకు 3 పార్ట్స్ వాల్యూ 21 అయినప్పుడు మనకు 2 పార్ట్స్ వాల్యూ ఏమవుతుందో 3 1 3 7 7 ఇంటూ 2 దట్ ఈక్వల్ ఏమవుతుంది మనకు 14 అవుతుంది అనమాట మనకు ఇక్కడ 14 అవుతుంది. నెక్స్ట్ ఏమన్నాడు మనకి కావాల్సింది ఏంది వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ యొక్క ఫార్ములా ఏమి పై ఆర్ స్క్వేర్ హెచ్ అనమాట పై ఆర్ స్క్వేర్ హెచ్. పై అంటే మనకి ఏమొస్తుంది 22/7 ఆర్ అంటే మనకి ఏమొస్తుంది 14 స్క్వేర్ 14 ఇంటూ హెచ్ అంటే మనకి ఏమిచ్చింది ఇక్కడ 10 ఇచ్చారు 10 సెంటీమీటర్స్ అనమాట అంటే 10 7 1 7 2 7 7 2 మనకి 22 2 ఎంత 44 ఇంటూ 140 14 4 ఎంత 56 14 4 56 ప్లస్ 5 616 అంటే 6160 మన ఆప్షన్ ఏమవుతుంది ఆప్షన్ ఈ అవుతుంది అనమాట ఆప్షన్ ఈ. నెక్స్ట్ ద 60 liters mixture contains milk and water in the ratio 2:3 respectively. If the 3/10 of the mixture is taken out, x quantity of the milk is added to the remaining mixture. Then ratio of the mixture milk to water becomes 5:7 రెస్పెక్టివ్లీ ఫైండ్ ద ఎక్స్ అన్నాడు. మనకి ఎంత ఉన్నాయి 60 liters ఉన్నాయి అనమాట 60 liters ఉన్నాయి ఇక్కడ 60 liters ఉంటే మనకి ఏ రేషియోలు ఉన్నాయి మిల్క్ అండ్ వాటర్ ఏ రేషియోలు ఉన్నాయి 2:3 రేషియోలు ఉన్నాయి అనమాట 2:3 రేషియోలు ఉన్నాయి. 5 parts వాల్యూ ఎంత మనకు 60 అన్నప్పుడు 1 part వాల్యూ ఎంత మనకి ఇక్కడ 12 అవుతుంది అనమాట 12 into 2 అంటే 24 12 into 3 36 ఏమన్నా మనకు 3/10 అనమాట 3/10 అంటే ఏమవుతుంది 60 into 3/10 60 into 3/10 అంటే మనకు 0 0 క్యాన్సిల్ అయిపోతుంది 6 3 18 అంటే ఇక్కడ 18 liters మనం తీస్తున్నాం అనమాట 18 liters తీస్తే ఏ రేషియోలు ఉన్నాయి 18 liters తీస్తున్నాం అనమాట మనం. ఇక్కడ మనకు ఏ రేషియోలు ఉన్నాయి 2:5 అంటే 5 parts వాల్యూ వెయిట్ అయినప్పుడు 1 part వాల్యూ ఏమైంది మనకు 5 1 5 3 15 5 6 ఇక్కడ 3.6 into 2 3.6 into మనకి 7.2 ఇక్కడ 7.2 ఇక్కడ 3.6 into 3 అంటే 10.8 ఇక 7.2 తీస్తే మనకి ఏమొస్తుంది 8 3లో నుంచి 7 6 16.8 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ 10.8 పోతే 2 5 25.2 వస్తుంది అనమాట ఇక్కడ. ఏమైనా మనకు ఎక్స్ క్వాంటిటీ ఆఫ్ ద మిల్క్ ఈజ్ యాడెడ్ మనకు మిల్క్ అంటే 16.8కి ఎక్స్ యాడ్ చేస్తున్నాం అనమాట ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై 25.2 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత మనకు 5/7 అంటున్నాడు 5/7 మనకి ఇచ్చేస్తే ఏమొస్తుంది ఇక్కడ 7 into 16.8 7 into 16.8 వస్తే మనకి ఏమొస్తుంది వచ్చేస్తే 117.6 ప్లస్ 7x ఈజ్ ఈక్వల్ టు 5 into 25.2 5 into 25.2 వేస్తే 126 వస్తుంది అనమాట. అప్పుడు 7x ఈజ్ ఈక్వల్ టు ఈ 117.6 ఆపకపోతే ఏమవుతుంది మైనస్ అవుతుంది అనమాట. అప్పుడు మనకి ఏమవుతుంది 8.4 వస్తుంది. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1.2 అవుతుంది x ఈజ్ ఈక్వల్ టు 1.2 మనకి x ఈజ్ ఈక్వల్ టు మనకు కావాల్సిన x కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఎంత 1.2 ఆప్షన్స్. నెక్స్ట్ 360 meters long train can cross a pool 25 seconds. If the train increased the speed of 25% and crossed a bridge is 23 1/3 seconds. Then find the ratio of the length of the bridge to length of the train అన్నాను. సో మనకి ఏమన్నాడు 360 meters లాంగ్ ట్రైన్ అంటే 360 meters లాంగ్ ట్రైన్ కెన్ క్రాస్ ద స్పీడ్ అంటున్నాడు కెన్ క్రాస్ ద పోల్ అంటున్నాడు. ఇక్కడ మనకి స్పీడ్ అంతా తెలియదు కదా మనకు స్పీడ్ తెలియదు కాబట్టి స్పీడ్ ఏమనుకుందాం ఇక్కడ మనము స్పీడ్ వచ్చేసి మనం ఏమనుకుందామంటే
ద ట్రైన్ ఈజ్ ఇంక్రీజ్డ్ స్పీడ్ ఆఫ్ 25% కెన్ క్రాస్ ద బ్రిడ్జ్ వచ్చేసి మన స్పీడ్ వచ్చేసి 4x అనుకున్నాం స్పీడ్ దట్ ఈజ్ ఈక్వల్ ఎంత మనకు 25 సెకండ్స్ అన్నమాట. మనకి స్పీడ్ వస్తుంది కదా ఇక్కడ 360 మీటర్స్ మనకి ఇక్కడ స్పీడ్ వస్తుంది స్పీడ్ 360 డివైడెడ్ బై 25 ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది మనకు స్పీడ్ వస్తుంది అనమాట. ఎస్ ఇప్పుడు 5 జా 5 7 జా 5 2 జా 5 14.4 వస్తుంది అనమాట. స్పీడ్ ఈజ్ ఈక్వల్ ఎంత 14.4 వస్తుంది అనమాట. ఇప్పుడు ఏమైనా ద ట్రైన్ ఇంక్రీజ్ ఇట్ స్పీడ్ 25% అన్నాడు. 25% అనేది మనకు 1/4 4 1 జా 4 3 జా 4 6 జా అంటే 3.6 14.4 ప్లస్ 3.6 మనకేమొస్తుంది 18 వస్తుంది అనమాట. ఒక బ్రిడ్జ్ని క్రాస్ చేయడానికి ఎంత పడుతుంది టైము 23 1/3% అంటాం. మన ట్రైన్లోకి లెంత్ 360 బ్రిడ్జ్ లెన్స్ తెలియదు కాబట్టి ప్లస్ x అనుకుందాం ఇక్కడ డివైడెడ్ బై 23 1/3 23 3 ఎంత మనకు 69 ప్లస్ 1 70/3 స్పీడ్ ఈజ్ ఈక్వల్ మనకు 18 360 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 70/3 ఇంటూ 18 1 జా 18 6 జా 3 1 జా 3 6 జా 70 ఇంటూ 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 420లో నుంచి 360 పోతే మనకి ఏమొస్తుంది 60 వచ్చేసి బ్రిడ్జ్ యొక్క లెంత్ అనమాట. మనకి ఇక్కడ ఏమన్నాడు ఫైండ్ ద రేషియో ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ టు లెంత్ ఆఫ్ ద ట్రైన్ అన్నాడు. లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ మనకు 60 బ్రిడ్జ్ ట్రైన్ వచ్చేసి 360 0 క్యాన్సల్ 6 1 జా 6 జా 1:6 అనమాట. ఆప్షన్ సి. నెక్స్ట్ ద యావరేజ్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ P and Q and R is equal to 20 years. మనకి ఏమవుతుంది సమ్ము P plus Q plus R is equal to ఏమవుతుంది 20 into 3 దట్ ఈస్ ఈక్వల్ 60 అవుతుంది అనమాట. సమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ P and R is 31 years. P plus R ఇక్కడ P plus Rలో మనం 31 పెట్టుకుంటే Q ఏమవుతుంది మనకు Q is equal to ఏమవుతుంది 29 years అవుతుంది అనమాట. P plus R is equal to 31 years అయితే Q is equal to ఏమవుతుంది మనకు 29 years అవుతుంది అనమాట. If the present age of X is 60% of the Q after 1 year మనకు ప్రజెంట్ అయితే మనకు 29 ఉంది. ఆఫ్టర్ 1 year Q యొక్క ఏజ్ ఏమవుతుంది మనకు 30 years అవుతుంది అనమాట. 30 yearsలో X యొక్క ఏజ్ అంతా 60% అంట. 30లో 60% ఏమవుతుంది మనకు 18. X is equal to మనకు 18 years అవుతుంది. దెన్ ఫైండ్ ద ఏజ్ ఆఫ్ X 6 years ago X యొక్క ఏజ్ ఎంత మనకు -6 చేస్తే ఏమవుతుంది దీంట్లో నుంచి 12 years అవుతుంది అనమాట. 18 - 6 is equal to 12 years. ఆప్షన్ B. The time taken by boat cover 60 kilometers of still water 3 hours. 60 kilometers యొక్క బోట్ కవరు స్టిల్ వాటర్ అంతా ఇది కూడా ఎంత 3 hours అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు బోట్ యొక్క స్పీడ్ ఏమవుతుంది మనకి బోట్ యొక్క స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 60/3 3 1 జా 320 మనకు 20 అవుతుంది అనమాట బోట్ యొక్క స్పీడ్. ద సేమ్ డిస్టెన్స్ కవర్ బై బోట్ అప్ స్ట్రీమ్ ఇన్ 4 hours అన్నాడు. సేమ్ డిస్టెన్స్ 60 - 20 - X ఈజ్ ఈక్వల్ టు 4 hours. 4 1 జా 4 15 జా 20 - X ఈజ్ ఈక్వల్ టు 15. X అవ్వకపోతే మనకు X ఈజ్ ఈక్వల్ టు 20 - 15 అంటే X ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది అనమాట. X ఈజ్ ఈక్వల్ టు 5. ఏమన్నా ఇక్కడ హౌ మచ్ డిస్టెన్స్ బోట్ కవర్ 9 hours అన్నాడు. 9 hours డౌన్ స్ట్రీమ్. మనకు బోట్ యొక్క స్ట్రీమ్ ఎంత 20 స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఎంత 5 20 + 5 25 25 × 9 25 × 9 మనకి ఏమొస్తుంది 225. ఆప్షన్ ఏ. Pipe X and Y can fill the tank in 90 minutes and 60 minutes respectively. Pipe X and Y opened together 25 minutes. And after that pipe Z also opened. Fill the remaining tank in 5 minutes. Fill the remaining tanks in 5 minutes. Then find the time taken by pipe Z can fill the 25% of the tank. మనకి X and Y X ఎన్ని మినిట్స్లో వేస్తుంది 90 minutesలో ట్యాంక్ ఫుల్ చేస్తుంది. Y అనేది 60 minutesలో వేస్తుంది అనమాట. ఇప్పుడు ఏమన్నాడు మనకు టోటల్ వర్క్ ఏమవుతుంది ఇక్కడ 90కి 60కి ఎల్సిఎం ఏమవుతుంది మనకు
180 అవుతుంది అనమాట. 90కి 60కి 180. ఇక్కడ 2 అవుతుంది, ఇక్కడ 3 అవుతుంది అనమాట 1 డే ఎఫిషియన్సీ. ఇప్పుడు ఎక్స్ అండ్ వై ఓపెన్, ఎక్స్ ప్లస్ 5 మనకు 5 25 మినిట్స్, 5 × 25, 5 × 25 కూడా మనకు 125. 180లో నుంచి మనకు 125 పోతే, 180లో నుంచి 125 పోతే మనకి రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది? ఇక్కడ 5, 7లో నుంచి 55 ఉంటుంది అనమాట. 55 రిమైనింగ్ వర్క్ ఉంటుంది. ఈ 55 ఏమంటారు, జెడ్ ఆల్సో ఓపెన్ అంట. జెడ్ ఓపెన్ చేస్తారు, జెడ్ కూడా జెడ్ పైప్ ఓపెన్ చేస్తున్నారు. అప్పుడు రిమైనింగ్ టైం పీరియడ్ అంటే మనకి ఎంత అవుతుందో 5 అవర్స్ అనమాట. అంటే బై 5, 5 1 జా 5 11 జా. మనకి ఎఫిషియన్సీ ఎంత? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 11. మనకి ఆల్రెడీ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ ఎంత? 5 ఉంది. అప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 11 - 5 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 6 అవుతుంది. జెడ్ ఎఫిషియన్సీ 6 అన్నాడు. 25% ఆఫ్ ద ట్యాంక్. 180లో 25% ఎంత? 180 డివైడెడ్ బై 4. 4 4 జా 4 5 జా 45/6. 45/6. 6 7 జా 6 5 జా అంటే 7.5 మినిట్స్ పడుతుంది అన్నమాట పైప్ జెడ్కి. అంటే ఆప్షన్ ఈ అవుతుందండి. నెక్స్ట్ ఎక్స్ అండ్ వై ఆర్ టూ పాజిటివ్ ఇంటీజర్స్ if x is x power of 5/2.5 is equal to 324. Then the y is the 5/9 of the x. Then find the value of x plus 5 whole square. So మనకి ఏమన్నాడు? x power of 5 divided by 2.5. దీన్ని మనం 2.51 జా 2.52 జా. అప్పుడు x square is equal to మనకు x square is equal to 324. అప్పుడు x is equal to మనకి ఏమవుతుంది? 18 అవుతుంది. y is equal to ఎంత? 5/9 of x. 18 × 5/9. 9 1 జా 9 2 జా. అప్పుడు y is equal to ఏమవుతుంది? 2 × 5 10 అవుతుంది. ఇంకా మనకి ఏమన్నాడు? x plus 5 whole square అన్నాడు. x plus 5 మనకి ఏమవుతుంది? 28 అవుతుంది. 18 + 10 28. 28 square is equal మనకి ఏమొస్తుంది? 784. 784. ఆప్షన్ డి. ఆప్షన్ డి. నెక్స్ట్ ఏ మ్యాన్ స్పెండ్స్ 35% ఆఫ్ హిస్ మంత్లీ ఇన్కమ్ ఇన్ ఈఎంఐ. 35% అంత ఈఎంఐ, 35% వచ్చేసి ఈఎంఐ. 20% ఆఫ్ ద రిమైనింగ్ అమౌంట్ ఈజ్ స్పెండ్ ఆన్ ఫుడ్. 35% పోతే రిమైనింగ్ ఎంత మనకు? 65 ఉంటుంది. 65లో 20% అనేది మనకు 13 వచ్చేసి ఫుడ్ అంటారు. రిమైనింగ్ ఎంత మనకు? 252 ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ 20% ఆఫ్ ద రిమైనింగ్ అమౌంట్ క్లాత్స్. 20% అంట. 52లో 20% ఎంత? 5.2 + 5.2 ఏమవుతుంది మనకు? 10.4. ఇందులో 10.4 తీసేస్తే 10.4 వచ్చేసి మనకు క్లాత్స్ తీసేస్తే 6. 11లో 1లో నుంచి 0 పోతే 1. నెక్స్ట్ 5లో నుంచి 1 పోతే 4. 41.6. 41.6. ఏమన్నాడు? అండ్ ద రిమైనింగ్ అమౌంట్ ఈజ్ ఇన్వెస్టెడ్ ఇన్ ద బ్యాంక్ 2 schemes A and B in the 5:3 respectively. రిమైనింగ్ అమౌంట్ అనేది మనకు 41.6 అంటే 41.6 వచ్చేసి 8 parts అయినప్పుడు మనకు 1 part ఏమవుతుంది? 8. 8 5 జా 40, 8 2 జా 16 అంటే 1 part is equal to 5.2. ఇప్పుడు ఏమన్నాడు? ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అమౌంట్ స్పెంట్ ఆన్ ఈఎంఐ మనకి ఎంత ఉంది? 35%. అండ్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ ద బ్యాంక్ ఇన్ స్కీమ్ బి మనకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 3 parts. 3 × 5.2. 3 × 5.5 అంటే మనకి 3 5 జా 50, 3 2 జా 6, 3 5 జా 15 అంటే 15.6. 15.6%. 15.6%. అప్పుడేమవుతుంది మనకు? 35లో నుంచి 15.6 పోతే 4, 9, 19.4. 19.4 మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇక్కడ డిఫరెన్స్ ఇన్ ద 2910 అంటే 19.4 ఈజ్ ఈక్వల్ టు 2910. దెన్ ఫైండ్ ద యాన్యువల్ ఇన్కమ్. మనకి యాన్యువల్ ఇన్కమ్ అన్నాడు కాబట్టి ఇప్పుడు మనకు మంత్లీ ఇన్కమ్ ఇస్తున్నాం. 19.4 వచ్చేసి అన్నప్పుడు మనకి 100% ఎంత? 2910 డివైడెడ్ బై 19.4 × 100. 9.4 × 100. ఇక్కడ మనం ఇక్కడ ఏం తీసుకుందాం? మనము ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ 0 పెట్టుకుందాం. 194 ones, 194 5s. 194 ones, 194 5s. మనకి ఇక్కడ ఏమొస్తుంది? 1,00,000
15,000 వస్తుంది మనకి, 15,000 వస్తుంది, 15,000. ఇది ఎంత మంత్లీ ఇన్కమ్ ఎంత మనకు 15,000. మనకి ఏమన్నాడు యాన్యువల్ ఇన్కమ్ అన్నాడు ఇక్కడ. యాన్యువల్ అంటే మనకి ఎంత 12 months అంటే ఇంటూ 12 వేస్తే మనకి ఏమొస్తుంది 1,80,000 వస్తుంది. 1,80,000 వస్తుంది. 1,80,000. నెక్స్ట్ ఇక్కడ మనకి డిఫరెన్స్ ఉంది ఇక్కడ 179కి 192కి ఎంత డిఫరెన్స్ 13 ఉంది. నెక్స్ట్ మనకి డిఫరెన్స్ ఉంది ఇక్కడ 1.5 ఉంది. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత మనకి ఇక్కడ నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత మనకి ఇక్కడ నెక్స్ట్ డిఫరెన్స్ 13 ఉంది. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత మనకి ఇక్కడ 1.5 ఉంది. ఇప్పుడు నెక్స్ట్ డిఫరెన్స్ మనకి ఎంత ఉండాలి ఇక్కడ 13 ఉండాలి. 13 202 + 13 ఎంత మనకు 202 + 13 ఏమవుతుందంటే 215 అవుతుంది. ఆప్షన్ బి. నెక్స్ట్ 87. ఇప్పుడు 87కు 102కి మనకు డిఫరెన్స్ ఎంత 15. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత 122/4కి 102కి డిఫరెన్స్ 22. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత 153కి 124 29 డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మనకు నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత 15కి 22కి 7 డిఫరెన్స్ ఉంది. 22కి 29 7 డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత 7 అంటే మనకి ఏమొస్తుంది 36 అనమాట. 153 + 36 ఏమవుతుంది మనకు 189 అవుతుంది. ఆప్షన్ ఏ. నెక్స్ట్ మనకు 105కి 141 మధ్య డిఫరెన్స్ ఎంత ఇక్కడ 36 ఉందా. ఇక్కడ డిఫరెన్స్ ఎంత 25 ఉందా. నెక్స్ట్ డిఫరెన్స్ 16 ఉంది. నెక్స్ట్ డిఫరెన్స్ మనకు 9 ఉంది. ఇప్పుడు మనకి ఏమి ఇక్కడ 36 అంటే 6 స్క్వేర్, 25 అంటే 5 స్క్వేర్, 16 అంటే 4 స్క్వేర్, 9 అంటే 3 స్క్వేర్ అనమాట. ఇప్పుడు మనకి ఎంత ఉండాలి 2 స్క్వేర్ అంటే ఎంత మనకు 4. 55లో నుంచి 4 పోతే మనకి ఎంత 51. మనకి ఏముండాలి ఇక్కడ 51 ఉండాలన్నమాట. ఆప్షన్ ఈ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏముంది ఇక్కడ మనం చూసుకుంటే 28కి 110 చూసుకుందాం అనుకో ఇంటూ 4 -2 ఉంది. నెక్స్ట్ 110కి 548 చూసుకుంటే ఇంటూ 5 -2 ఉంది అనమాట. ఇక్కడ చూసుకుందాం అనుకో ఇంటూ 6 -2 ఉంది. మనకి ఇప్పుడు ఎంత ఉండాలి ఇక్కడ వచ్చేసి ఇంటూ 3 -2 ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉండాలా ఇంటూ 2 -2 ఉండాలి. ఇంటూ 2 అంటే 6 × 2 అంటే 12 -2 అంటే మనకు 10 అవుతుంది. ఆప్షన్ సి అవుతుంది అనమాట. నెక్స్ట్ 204 ఇక్కడ మనకి డిఫరెన్స్ 36కి 17 మధ్య డిఫరెన్స్ ఎంత మనకు 53 -17 కాబట్టి. నెక్స్ట్ ఎంత ఇక్కడ 47. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత 43. 53 47 మనకి ఏమవుతుంది ప్రైమ్ నెంబర్స్ అనమాట. నెక్స్ట్ నెంబర్ మనకి ఏమొస్తుంది ఇక్కడ నెక్స్ట్ నెంబర్ ఎంతున్నప్పుడు 37 ఉండాలన్నమాట. 126లో నుంచి 37 పోతే మనకి ఏమొస్తుంది ఆన్సర్ 37 పోతే మనకి ఏమొస్తుంది ఇక్కడ డిఫరెన్స్ ఎంత మనకు 43 తర్వాత మన ప్రైమ్ నెంబర్ 41 అనమాట. 126లో నుంచి 126 + 41 ఎంత అవుతుంది మనకి 167 అవుతుంది అనమాట. ఆప్షన్ సి. నెక్స్ట్ ఇఫ్ ద టేబుల్ షోస్ టోటల్ వెహికల్స్ సోల్డ్ బై కంపెనీ పి ఇన్ 2019, 20, 21 and 22 డిఫరెంట్ ఇయర్స్ ఇచ్చారు. ఆ టేబుల్ ఆల్సో షోస్ బైక్స్ సోల్డ్ బై కంపెనీ ఇన్ దీస్ ఇయర్స్. ఇక్కడ మనకేమి ఇచ్చాడు టోటల్ వెహికల్స్ ఇచ్చాడు. ఇక్కడ బైక్స్ ఇచ్చారనమాట. ఇక్కడ మనకేమి ఇచ్చాడు కార్స్ బైక్స్ ఇచ్చారనమాట. ఇక్కడ మనకు టోటల్ వెహికల్స్ ఏంటి ఇక్కడ 800, 650. ఇక్కడ మనకు కార్స్ తీసుకుందాం. ఇక్కడ కార్స్ తీసుకుంటే మనకి ఇక్కడ బైక్స్ 500 ఉన్నప్పుడు కార్స్ ఎంత ఇక్కడ కార్ 300 ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మనకు టోటల్ వెహికల్స్ 650 ఉన్నప్పుడు 2020లో
ఇక్కడ బైక్స్ 250 పోతే నెక్స్ట్ 400 ఉంటాయి అన్నమాట. 400 వచ్చేసి కార్స్ ఉంటాయి. నెక్స్ట్ 2021లో 720 ఉన్నప్పుడు ఇవి ఎంత ఉంటాయి, 540 ఉంటాయి అన్నమాట. 540. ఇక మనకు 130 ఉన్నప్పుడు కార్స్ ఎన్ని ఉంటాయంటే 370 ఉంటాయి. 370. మనకి ఏమైనా క్వశ్చన్, ఫైండ్ ద రేషియో ఆఫ్ ద కార్స్ సోల్డ్ బై 2022 టు బైక్స్ సోల్డ్ బై 2020. మనకు కార్స్ సోల్డ్ ఇన్ 2022 మనకి ఎన్ని ఉన్నాయి, 370 ఉన్నాయి అన్నమాట. 370 ఉన్నాయి ఇక్కడ. అన్నట్టు బైక్స్ సోల్డ్ ఇన్ 2020. బైక్స్ సోల్డ్ ఇన్ 2020 మనకి 250 ఉన్నాయి అన్నమాట. 370:250, 0 క్యాన్సిల్ అయిపోతుంది. 37:25. ఆప్షన్ బి అవుతుంది. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ద కార్ సోల్డ్ 2023 ఆర్ ద కార్ సోల్డ్ 2023 30% మోర్ దెన్ ది బైక్ సోల్డ్ ఇన్ 2019. 2019 మనకి ఎంత ఉన్నాయి, 500. 30% అయితే మనకు 53 150. 500 ప్లస్ 150 ఏమవుతుంది మనకు 650 అవుతాయి అన్నమాట. 2023 వచ్చేసి కార్స్ వచ్చేసి 650 అవుతాయి. టోటల్ వెహికల్స్ సోల్డ్ ఇన్ 2023 ఆర్ 60% లెస్ దాన్ దట్ ఆఫ్ 2020. మనకు 2020 ఎంత ఉన్నాయి, ఇక్కడ 650 ఉన్నాయి. 2020 మనకు 650 ఉన్నాయి. 650 అంట 60% లెస్ అంట. ఓకే, సారీ ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ ఏమన్నా అంటే ఒక నిమిషం, ఇక్కడ ఏమన్నా అంటే కార్ సోల్డ్ ఇన్ 30% ఆఫ్ ద బైక్స్. 30% మాత్రమే. 30% అంటే మనకి ఎంత, 500 to 150. 2023 సోల్డ్ ఆల్ వెహికల్స్ సోల్డ్ 60% లెస్ దాన్ దట్ ఆఫ్ 2020. 2020లో మనకు 650లో నుంచి మనకి ఎంత ఉన్నాయంటే 40% అన్నమాట. 4 5 20, 4 6 24, 260. 260లో నుంచి మనకు 260లో నుంచి 150 పోతే ఎంత ఉంటాయి, 110 ఉన్నాయన్నమాట. 110. Then find the average number of bikes sold in 2023 and 2020. 2023 మనకు బైక్స్ ఎన్ని ఉన్నాయి, 110. 2020 అంటే మనకు 2020 250. 250నా, సారీ. ఫైండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ బైక్స్ అన్నాడు కాబట్టి ఒక నిమిషం. మనకు 110 అవుతాయి ఇక్కడ. మనకి బైక్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, యావరేజ్ నెంబర్ ఆఫ్ బైక్స్ ఇన్ 2020 బైక్స్ అన్నీ మనకు 250 ఉన్నాయన్నమాట. 110 ప్లస్ 250 మనకి ఏమవుతుంది, 360 డివైడ్ బై 2, 180. ఆప్షన్ ఏ. నెక్స్ట్ మనకు ఇఫ్ 60% ఆఫ్ బైక్స్ అండ్ 80% ఆఫ్ కార్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ 2021 ఆర్ సోల్డ్. 2021 are sold. Then find the difference between the unsold bikes and unsold cars in 2021. సో మనకి ఏమంటున్నారు ఇక్కడ, టోటల్ మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ కార్స్, 60% ఆఫ్ బైక్స్ అన్నాడు. 60% ఆఫ్ బైక్స్ ఇన్ 2021 మనకి ఏమన్నా ఇక్కడ బైక్స్ ఇన్ 180 ఉన్నాయి. ఈ 180 అనేది మనకి ఏమవుతుంది ఇక్కడ, 180 అనేది 60% అవుతుంది అనమాట. 60% వచ్చి 180 అయినప్పుడు 180 డివైడ్ బై 60 అన్నప్పుడు 100% మనకి ఏమవుతుంది ఇప్పుడు 61 63 100% ఏమవుతుంది మనకు 300 అవుతుంది అనమాట. 100% వచ్చేసి 300 అవుతుంది. నెక్స్ట్ ఏమన్నాడు ఇక్కడ, కార్స్ 80% ఆఫ్ కార్స్. మనకి కార్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మొత్తము, మనకి ఏమన్నాడు కార్స్ ఇన్ 2021 మన కార్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 2021 వచ్చేసి కార్స్ ఎన్ని 540 ఉన్నాయి అనమాట. ఈ 540 అనేది మనకి ఏమవుతుందంటే 80% అనమాట. 540 అనేది 80% అయినప్పుడు 100% ఏమవుతుంది మనకు 80 into 100, 0 క్యాన్సల్, 8 6 48, 8 48 ఇంకెంత 6 ఉంటుంది, 8 7 85 అంటే 675 ఉన్నాయన్నమాట. 675. మనకి ఏమన్నాడు, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ అన్సోల్డ్ బైక్స్ అండ్ అన్సోల్డ్ కార్స్ ఇన్ 2021. అన్సోల్డ్ బైక్స్ అండ్ అన్సోల్డ్ కార్స్ మనకు 300 మైనస్ 180 అనమాట. మనకి 120 ఇక్కడ 180 కాబట్టి నెక్స్ట్ వచ్చి 675 మైనస్ 540. 675 మైనస్ 540 ఇది కూడా ఏమవుతుంది మనకు 135.
ఇప్పుడు 135కి 120కి 130 డిఫరెన్స్ ఉంది మనకు 15. ఆప్షన్ ఏ అవుతుంది. The table shows okay. Cars sold in 2019. Cars sold in 2019 and 20 together is what percentage more or less than the total vehicles sold in 2022? మనకి కార్స్ సోల్డ్ ఇన్ 2019. మనకి 2019 ఎన్ని ఉన్నాయి కార్స్? 300 ఉన్నాయి అన్నమాట. 300 ఉన్నాయి, 200 2019 అనమాట. 800 నుంచి 500 పోతే 300 ఉన్నాయి. 2020 ఉన్నాయి మనకి కార్స్ 400 ఉన్నాయి, ప్లస్ 400 టుగెదర్ మనకు 700. ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ ఆర్ లెస్ దాన్ ది టోటల్ వెహికల్స్ ఇన్ 2022. 2020లో టోటల్ వెహికల్స్ అంటే మనకు 500. మనకి 200 డివైడెడ్ బై 500 మనకి ఎంత పర్సెంటేజ్? 5 1 జా 5 4 జా అంటే 40%. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద బోట్ సోల్డ్ 2019 to bikes sold in 2021 are in the ratio 4:9. Bikes in 2021 ఎంత మనకు బైక్స్ 180. 9 parts వాల్యూ 180 అయినప్పుడు 1 parts వాల్యూ ఎంత? 20 అవుతుంది అనమాట ఇక్కడ. ఇప్పుడు 4 parts వాల్యూ ఎంత? 80 అవుతుంది. 4 parts వాల్యూ 80. బోట్స్ ఎంత మనకు అప్పుడు 80 అవుతాయి అనమాట. బోట్స్ వచ్చి 80 అవుతాయి. దెన్ బోట్స్ సోల్డ్ ఇన్ 2019 ఈజ్ మన ఎంత? 80. 80 ఈజ్ హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ ద కార్ సోల్డ్ ఇన్ 2020? కార్ సోల్డ్ ఇన్ 2020 మనకు 650లో నుంచి 250 పోతే 400 బై 400 మనకి ఎంత పర్సెంట్ అవుతుంది? బై 400 ఇంటూ 100. 100 క్యాన్సిల్ అయిపోతుంది. 4 1 జా 4 20 జా అంటే 20% అనమాట. ఆప్షన్ బి. నెక్స్ట్, ఏ కెన్ డూ 60% ఆఫ్ ద వర్క్ ఇన్ 12 days. ఏ 60% వర్క్ ఎంత? 12 days. 60% వచ్చేసి 12 days అయినప్పుడు 100% ఎంత మనకు? 12 బై 60 ఇంటూ 100. 0 క్యాన్సిల్ అయిపోతుంది. 6 1 జా 6 2 జా అంటే ఏ ఎన్ని రోజులు వేస్తారు? అప్పుడు ఏ ఎన్ని రోజులు వేస్తారు? 20 days వేస్తారు టోటల్ వర్క్ని. బీ టేక్స్ 5 days లెస్ దాన్ ది ఏ. అప్పుడు బి అని 20 days వేసినప్పుడు, ఏ అనేది 20 days వేసినప్పుడు బి అనేవాడు 5 days వేస్తానంటే 15 days వేస్తారనమాట. మనకు టోటల్ వర్క్ ఏమవుతుంది అప్పుడు? 60 అవుతుంది. ఇక్కడ ఏ యొక్క ఎఫిషియన్సీ 3 అవుతుంది, బి యొక్క ఎఫిషియన్సీ 4 అవుతుంది అనమాట. ఇఫ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ సి ఈజ్ హాఫ్ ఆఫ్ ద బి అన్నాడు. సి యొక్క ఎఫిషియన్సీ హాఫ్ ఆఫ్ ద బి. సి యొక్క ఎఫిషియన్సీ బి యొక్క ఎఫిషియన్సీ ఎంత మనకు? 4. సి యొక్క ఎఫిషియన్సీ మనకి ఏమవుతుంది? 2 అవుతుంది అనమాట. దెన్ ఫైండ్ ద టైం టేకెన్ బై ఏ అండ్ సి టుగెదర్ కంప్లీట్ ద వర్క్. ఏ అండ్ సి యొక్క ఎఫిషియన్సీ ఎంత మనకు? 5. 3 + 2 = 5. మనకు టోటల్ వర్క్ ఎంత? 60 డివైడ్ బై 5 ఎంత మనకు? 12 అంటే 12 daysలో కంప్లీట్ చేస్తారన్నమాట. ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్, ఏబిసి స్టార్ట్ ద బిజినెస్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 6,000 and X plus 7,000 respectively. After 6 months, A withdrew his investment. After 3 more months, B also left the business. At the end of the year, the profit share of B is 1,500 out of the total profit of 7,500. Then find the X by 10. అంటున్నాడు. ఇక మనకు ఏబిసి ముగ్గురు ఉన్నారన్నమాట. ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఇక్కడ. ఏ, బి అండ్ సి. ఏ ఎంత ఇన్వెస్ట్ చేసినాడు? ఏ వచ్చేసి 6,000, బి వచ్చేసి ఎక్స్, సి వచ్చేసి X plus 7,000 వేసాడు. ఇక మనకి ఏమన్నాడు? ఏ విత్డ్రా హిజ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్టర్ 6 months అంటే ఏ అనేవాడు ఎన్ని మంత్స్ ఉన్నాడు ఇక్కడ? 6 months ఉన్నాడు. నెక్స్ట్, ఆఫ్టర్ 3 more months అంటే 6 + 3 ఏమైతే మనకు 9 అంటే బి అనేవాడు 9 months ఉన్నాడు ఇక్కడ. సి వచ్చేసి మనకు 1 year ఉన్నాడు అంటే 12 months. అక్కడ 3 2 జా 3 3 జా 3 4 జా క్యాన్సిలేషన్ చేసుకుంటే మనకు 6 into 2 6,000 ఏమవుతుంది? 12,000 అవుతుంది ఇక్కడ. 3x అవుతుంది బి యొక్క. సి వచ్చేసి ఏమవుతుంది? 4 into 4x ప్లస్ 4 7 28,000. మనకేమి ఇచ్చాడు? బి యొక్క ప్రాఫిట్ షేర్ ఇచ్చాడు. బి ఎంత? 3x వచ్చేసి ఎంత? 1,500 అనమాట. రిమైనింగ్ ఎంత మనకు? 12,000 ప్లస్ 28,000 40,000 ప్లస్ 4x అంటే 4x ప్లస్ 40,000 రిమైనింగ్ 4x ప్లస్ 40,000. మనకు టోటల్ 7,500 కదా. 7,500లో నుంచి 1,500 తీస్తే మనకి ఏమొస్తుంది? 6,000. ఇప్పుడు 6,000 కింద వస్తుంది అన్నమాట. 6,000. ఈ 20కి 20 క్యాన్సిల్ అయిపోతాయా? 5 1 జా 5 4 జా 4 into 3 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 12x. 12x ఈజ్ ఈక్వల్ టు
12x is equal to 12x is equal to మనకి ఏమొస్తుంది ఇక్కడ 4x plus 40,000 4x plus 40,000. అప్పుడు ఈ 4x ఇక్కడికి వస్తే ఏమవుతుంది 8x is equal to 40,000, x is equal to ఏమవుతుంది 5,000, x is equal to 5,000 అవుతుంది. ఇక్కడ మనకి ఏమన్నాడు x/10 అంటే 5,000 divided by 10. 5,000 divided by 10 అంటే మనకి ఏమవుతుందంటే 500 అవుతుంది. ఆప్షన్ బి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. The ratio of the boys and girls each school is 3:2 respectively. The difference between the boys A and boys in school A and girls in school D is equal to 130 అంట. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే 4 డిఫరెంట్ స్కూల్ ఇచ్చాడు. వాటి ప్రతి స్కూల్లోనూ మనకి 3:3 ఉంటారు బాయ్స్ అండ్ గర్ల్స్. అంటే బాయ్స్ వచ్చేసి 3 parts ఉంటే గర్ల్స్ వచ్చేసి 2 parts ఉంటారు అన్నమాట. నెక్స్ట్ మన క్వశ్చన్లోకి వెళ్తే ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద బాయ్స్ ఇన్ స్కూల్ బి అండ్ సి టుగెదర్. ఇప్పుడు మనకి స్కూల్ బిలో మనకి ఎంతమంది ఉన్నారు? మొత్తం టోటల్ 50 members ఉన్నారు. 50 members ఉన్నప్పుడు మనకి టోటల్ పార్ట్స్ ఎంత? 5 parts వాల్యూ 15 అయినప్పుడు 1 part వాల్యూ ఎంత మనకు? 5 1 5 3 ఏ రేషియోలో బాయ్స్ అండ్ గర్ల్స్ 3:2 రేషియోలో ఉన్నాయన్నమాట. 3:2 3 3 9 3 2 6 అనమాట. మనకి ఏమన్నా ఫైన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద బాయ్స్ ఇన్ స్కూల్ బి. బాయ్స్ వచ్చేసి 9 ఉన్నారనమాట స్కూల్ బిలో. నెక్స్ట్ స్కూల్ సి ఎంత మనకు 15 + 18 ఉన్నారనమాట. మొత్తం 18 ఉన్నారు. 18 వచ్చేసి మనకి ఎన్ని పార్ట్స్? 5 parts. 1 part వాల్యూ ఎంత? 5 3 5 6 1 part వాల్యూ 3.6. వీళ్ళు ఏ రేషియోలో ఉన్నారు? 3:2 రేషియోలో ఉన్నారనమాట. అప్పుడు బాయ్స్ ఎన్ని పార్ట్స్ వస్తారు మనకు? 3 parts. 3.6 × 3 అంటే 10.8. Total number of students in D. ఎంత ఇక్కడ? D 35. అంటే మనకు 10.8 + 9 19.8. మనకేమిచ్చాడు? స్కూల్ ఏ గర్ల్స్ ఇన్ స్కూల్ ఏ. ద డిఫరెన్స్ బిట్వీన్ ద బాయ్స్ ఇన్ స్కూల్ ఏ. ఎంత ఉందో 32 డివైడెడ్ బై 5 × 3. 5 1 5 6 5 4 3 × 6.4 6 3 18 12 అంటే 19.2. 19.2 వాల్యూ 19.2. నెక్స్ట్ డి ఇన్ గర్ల్స్ ఇన్ డి. ఇప్పుడు డి వేస్తే మనకు 35 డివైడెడ్ బై 5 × 2. 5 1 5 7 7 2 ఎంత? 14. ఇటు డిఫరెన్స్ ఎంత? 5.2 వాల్యూ ఎంత మనకు? 130 అంట. 5.2 ఎంత మనకు? 130. ఇప్పుడు 1 part వాల్యూ మనకి ఏమవుతుంది? ఇక్కడ 0 పెట్టుకుందామా? 5 10 13 1 13 4 4 1 4 25. ఇప్పుడు మనకు 1 part వాల్యూ ఎంత? 25. ఇక్కడ 1 part వాల్యూ ఎంత? 25. ఇక్కడ మనకి ఏమన్నాడు? డిఫరెన్స్ బిట్వీన్ ద 35. ఇక్కడ 35 మనకి ఇక్కడ వచ్చింది అనమాట. బి వచ్చేసి 9 parts. సి వచ్చేసి మనకు 10.8. 9 + 10.8 ఎంత? 19.8. నెక్స్ట్ టోటల్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్ డి. మనకు స్కూల్ డి ఎంత? 35 - 19.8 2. 14లో నుంచి 9 పోతే 5 15.2 15.2 × 25 15.2 × 25 25 2 50 25 3 75 + 3 80 75 + 3 80 25 1 25 + 8 3 మనకు బాయ్స్ ఇన్ స్కూల్ బీసీ వచ్చేసి 250 225 + 270.
మనకి 25 వచ్చింది కాబట్టి 1 part value 25, 1 part value 25 అన్నప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ ద బాయ్స్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ద బాయ్స్ ఇన్ బి అండ్ సి. బి వచ్చేసి ఎంత మనకి ఇక్కడ 15 అన్నప్పుడు 9 ప్లస్ సి వచ్చేసి మనకు 18, 10.8 మనకి ఏమొస్తుంది 7, 11.7 ఇంకా 11.7 వస్తుంది అన్నమాట. 19.8 వస్తుంది, 19.8. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ 1 minute మనకు ఆన్సర్ వచ్చేసి 3.8 వస్తుంది అన్నమాట. ఇది ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటే 3.8 వస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, గర్ల్స్ ఇన్ స్కూల్ సి ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ ఆర్ లెస్ దాన్ ది బాయ్స్ ఇన్ స్కూల్ బి. గర్ల్స్ ఇన్ స్కూల్ సి ఇంత మనకి ఇప్పుడు ఇన్ పార్ట్స్ 1, 2, 3, 18 డివైడెడ్ బై 5 into 2, 5 1 జా 5 3 జా 5 6 జా అంటే 7.2. 7.2 ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ ఆర్ లెస్ దాన్ ది బాయ్స్ ఇన్ స్కూల్ బి. బాయ్స్ ఇన్ స్కూల్ బి ఏమైతే మనకు 15 టోటల్ పార్ట్స్ 15 అయినప్పుడు బై 5 into 3, 5 1 జా 5 3 జా అంటే మనకు 9 బై 9 డిఫరెన్స్ మనకు 18, 1.8 by 9 into 100. 9 1 జా 9 2 జా అంటే మనకు 20%. ఆప్షన్ ఏ అవుతుంది అన్నమాట. నెక్స్ట్, ద బాయ్స్ ఇన్ స్కూల్ ఏ ఈజ్ 60% ఆఫ్ ద టోటల్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్ ఏ. మనకు టోటల్ స్టూడెంట్స్ అన్నీ ఇక్కడ 32 టోటల్ స్టూడెంట్స్ మనకు 32 ఉందన్నమాట. బాయ్స్ ఇన్ స్కూల్ ఏ ఈజ్ 60% ఆఫ్ ద టోటల్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్ ఏ. 60% మనకి ఏమవుతుంది ఇక్కడ అంటే 10% 3.2 అవుతుంది. ఇప్పుడు 6 into 3.2, 6 2 జా 12, 6 3 జా 18 plus 1 19 అంటే 19.2 అనమాట బాయ్స్ ఇక్కడ. గర్ల్స్ ఇన్ స్కూల్ ఏ ఈజ్ 2/5 ఆఫ్ ద గర్ల్స్ ఇన్ స్కూల్ బి. గర్ల్స్ ఇన్ స్కూల్ బి అంటే మనకు గర్ల్స్ ఇన్ స్కూల్ బి 6, అప్పుడు 2/5 అంటారు ఇక్కడ అంటే 2/5. 5 1 జా 5 2 జా 1.2 into 2 అంటే 2.4 అవుతుంది ఇక్కడ 2.4. ఇప్పుడు టోటల్ మనకి ఎంత అవుతుంది ఇక్కడ 19.2 ప్లస్ 2.4 6 21.6. దెన్ ద టోటల్ స్టూడెంట్స్ ఈ ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద టోటల్ స్టూడెంట్స్ ఇన్ సి. టోటల్ స్టూడెంట్ మన సి ఎంత అన్నారు ఇక్కడ 18 అంటే 21.6 డివైడెడ్ బై 18 into 100. 18 into 100 మనకేమవుతుంది 9 తీసుకుని 9 2 జా 18, 9 4 జా 2 1 జా 2 12 జా అంటే మనకు 120% అవుతుంది అన్నమాట. ఆప్షన్ ఈ. నెక్స్ట్, ఇఫ్ ద ఫీజ్ ఆఫ్ ఈచ్ బాయ్ అండ్ ఈచ్ గర్ల్ ఇన్ 150 and 200 రెస్పెక్టివ్లీ, దెన్ ఫైండ్ ద టోటల్ ఫీ రిసీవ్డ్ బై స్కూల్ డి ఫ్రమ్ ద ఆల్ ద స్టూడెంట్స్ అన్నాడు. ఓకే, మనకి స్కూల్ డి ఎంతమంది ఉన్నారు ఇక్కడ 35 members ఉన్నారు కదా, 35 members ఉన్నారు ఇక్కడ 35 members ఇక్కడ 35 members ఉన్నప్పుడు మొత్తం 5 parts, 5 1 జా 5 7 జా 1 part is equal 7. 7 into 3 21, 7 into 2 14 కింద 150, 21 into 150, 14 into 150 తీసుకుంటే మనకి ఏమొస్తుందంటే మనకు టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది వచ్చారు ఇక్కడ మనకు 1 part value ఎంత మనకు 1 part value 25 కదా అంటే ఇక్కడ ఇంటూ 25 నెక్స్ట్ ఇంటూ 25 మనకు 1 part value 25 వచ్చింది అన్నమాట. ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటే టోటల్ మనకు టోటల్ ఎంత వస్తుంది దీన్ని ఇంటూ చేస్తే ఇప్పుడు 150 into 21 into 25 ఏమొస్తుంది మనకు 78750 వస్తుంది ఇక్కడ ప్లస్ ఇదంతా చేస్తే 70,000 వస్తుంది అన్నమాట. 70,000 వస్తుంది మనకు ఓవరాల్ ఎంత వస్తుంది 1,48,750 వస్తుంది. ఆప్షన్ డి. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద సమ్ ఆఫ్ ద బాయ్స్ ఇన్ స్కూల్ డి.
సమ్ ఆఫ్ ద బాయ్స్ ఇన్ స్కూల్ డి ఎంత మనకు, ఇక్కడ స్కూల్ డీలో మనకు 1.5 7 వచ్చింది. 7 × 3 21. నెక్స్ట్ గర్ల్స్ ఇన్ స్కూల్ ఏ, గర్ల్స్ ఇన్ స్కూల్ ఏ ఎంత ఉంది అక్కడ, స్కూల్ ఏ 32 డివైడెడ్ బై 5 × 2, దీన్ని 32 × 2 డివైడ్ బై 5 రాసుకుంటాం. నెక్స్ట్ ద టోటల్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్ బి, టోటల్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్ బి ఎంత 15. ఈ 5 అట్స్ అయిపోతే ఏమవుతుంది మనకు 75 అవుతుంది అన్నమాట. 75 × 21 × 64, 21 × 64 ఏమవుతుంది మనకు 21 4 జా 84, 21 అంటే 60. మనం దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే 3 7 జా 20, 3 7 జా 3 2 జా 3 5 జా 75 వస్తుంది. మనకు 169.169:75 వస్తుంది ఆప్షన్ బి అన్నమాట. ఇక్కడ మనకు ఫైన్ ద రేషియో సమ్ ఆఫ్ ద బాయ్స్ ఇన్ స్కూల్ డి అండ్ సమ్ ఆఫ్ ద బాయ్స్ స్కూల్ డి వచ్చేసి 21 × 25, నెక్స్ట్ 32.5 32 × 2/5 × 25, నెక్స్ట్ 75 × 25 చేయాలన్నమాట. చేస్తే మనకి ఏమొస్తుందంటే 169:75 వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ రూట్ ఆఫ్ 243 అంటే మనకి ఏమొస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. 3 × 64 డివైడెడ్ బై 81, 3 1 జా 3 27 జా, దట్ ఈజ్ ఈక్వల్ టు x² × 16/3. 16 1 జా 16 4 జా 3 1 జా 3 9 జా, మనకి ఏమవుతుంది x² ఈజ్ ఈక్వల్ టు 4/9, x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు 2/3, x ఈజ్ ఈక్వల్ టు 2/3. ఆప్షన్ ఈ. నెక్స్ట్ 14 5 జా 70, 70 మైనస్ 65 5² ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది మనకు 25. నెక్స్ట్ 2400, 18% ఆఫ్ 2400, 18 డివైడెడ్ బై 100 × 2400, ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. 24 × 18, 18 4 జా 72, 18 2 జా 36 + 7 432, 35% ఆఫ్ 200 ఈజ్ ఈక్వల్ టు 70. 502 డివైడెడ్ బై 5, 1 minute మైనస్ 432 మైనస్ 70, 2 6 362 డివైడ్ బై 5, 5 7 జా 5 2 జా 72.4 వస్తుంది అన్నమాట. ఆప్షన్ సి. ఇక 600 మైనస్ 1/9 ఆఫ్ 9 1 జా 940 జా, 600 నుంచి 40 పోతే మనకి ఏమవుతుంది 560. ఆప్షన్ ఏ. ఇక మనకు 3 power of x is equal to 27 divided by 81 into 243, 27 1 జా 27 3 జా 243 మనకి ఏమవుతుంది 3 power of 5, 3 power of 5లో నుంచి 1 3 పోతే ఏమవుతుంది 3 power of 4 అన్నమాట. 3 power of 4 ఆప్షన్ బి. నెక్స్ట్ 1/12 ప్లస్ 5/18 మైనస్ 5/36, మనకి ఎల్సిఎం ఏమవుతుంది ఇక్కడ 36 అవుతుంది అనమాట. 36 మనకి ఏమవుతుంది ఇక్కడ 12, 3/12 ప్లస్ 18 2 అంటే 5 × 2 10/30 10 ఓవరాల్గా 36 అవుతుంది మనకి ఇక్కడ ఎల్సిఎం. మైనస్ 5, 3 + 5 13 మైనస్ 5 ఏమవుతుంది మనకు ఇక్కడ 3 వస్తుంది. ఇక్కడ 5 × 2 నెక్స్ట్ 36 అంటే -5 8 వస్తుంది అనమాట. -5 అంటే 8 వస్తుంది అనమాట. అంటే 8/36 మనకి ఏమొస్తుందా 4 2 జా 4 9 జా అంటే మనకి ఏమొస్తుంది 2/9. ఆప్షన్ సి. ఇక 45% ఆఫ్ 1050,
మనకి 45% of 10, 45 divided by 100 into 1050. ఈ జీరోకి జీరో క్యాన్సిల్ అయిపోతుంది. 5 2 జా 5 9 జా. ఇప్పుడు మనకి ఏమవుతుంది 4 1 2 1 జా 2 4.5 105 into 4.5. ఇప్పుడు 4 into 105 420. దీంట్లో ఆఫ్ కాబట్టి 105లో నుంచి ఆఫ్ అంటే మనకి ఏమవుతుంది 52.5 52.5 5 2 7 472.5 వస్తుంది 472.5. దీంట్లో నుంచి మనకి 50.5 చేస్తే 50 దీంట్లో నుంచి 3.5 స్క్వేర్ మనకి ఏమవుతుంది 1225 472.5 ప్లస్ 12.25 484.75 minus 50 minus 50.5. Here 25 4 5 1 minute. ఇక్కడ 472.5లో నుంచి 12.25 తీసేస్తే మనకు 2.5 0 460.25 462.25లో నుంచి 50.5 పోతే ఇక్కడ 25 వస్తుంది 409.25 వస్తుంది 409.25 ఆప్షన్ డి. నెక్స్ట్ 90% ఆఫ్ 1200 90% ఆఫ్ 1200 మనకి ఏమొస్తుంది 1080 మైనస్ 1. మనకు 12 4 ఎంత 48 13 స్క్వేర్ ఎంత 169 17 1 217 మైనస్ 1 216 ప్లస్ 216 మనకి ఏమవుతుంది 1296 మనకి దేని స్క్వేర్ 36 స్క్వేర్ ఆప్షన్ బి. 15 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకు 15 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 225. ఇప్పుడు 2.5% ఆఫ్ 1200 2.5% ఆఫ్ 1200 అంటే మనకు 2.5 డివైడెడ్ బై 100 ఇంటూ 1200 రాస్తున్నాము. ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది 12 into 2.5 12 2 24 దీని నుంచి ఆఫ్ అంటే 30 మనకి ఏమవుతుంది 25 ప్లస్ 30 255 ఆప్షన్ ఏ. నెక్స్ట్ 228% ఆఫ్ 350 228 డివైడెడ్ బై 100 ఇంటూ 350 0 క్యాన్సిల్ అయిపోతుంది 5 7 జా 5 2 జా 2 1 జా 2 1 1 4 జా 7 ఇక్కడ 114 into 7 107 జా 700 14 7 జా 98 798 50 into 5.4 54 జా 20 50 into 4 is equal to 200 0.5 into 4 is equal to 20 మనకి ఏమవుతుంది మొత్తం ఓవరాల్గా 1000 అనేది దేని క్యూబ్ మనకి 10 క్యూబ్ ఆప్షన్ ఈ. 19 power of 5 into 361 ఏం రాసుకోవచ్చు 19 స్క్వేర్ రాసుకోవచ్చా డివైడెడ్ బై 6859 మనది మన 6859 అంటే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ 19 క్యూబ్ అనమాట 6859 అంటే 19 క్యూబ్గా రాసుకోవచ్చు అనమాట దీన్ని 19 క్యూబ్గా రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది 19 క్యూబ్కి ఇక్కడ దీంట్లో నుంచి క్యూబ్ పోతే 2 ఉంటుంది అనమాట అంటే 19 power of 4 ఆప్షన్ ఏ. నెక్స్ట్ 133% ఆఫ్ 270 అంటే 133 అంటే మనకి ఏమవుతుంది 4/3 ఇంటూ 270 డివైడెడ్ బై 18 3 1 జా 390 జా 18 1 జా 18 5 జా 5 into 4 is equal 20 స్క్వేర్ is equal మనకి ఏమొస్తుంది 400 ఆప్షన్ డి నన్ ఆఫ్ దిస్. 15.5 by 3.1 3.1 into 3.15 జా 5 into 4/20 4 1 జా
5 1 ja 5 4 ja 4 by 4 that is equal to 1. Option B, none of this. Thank you.